హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మగవ థాట్స్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా అలాగే చాలా టేస్టీగా వెజ్ మంచూరియన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం మామూలుగా బయట చాలా ఇష్టంగా తింటూ ఉంటాం కదా, సేమ్ అదే టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. క్యాబేజీని తీసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇక్కడ నేను తురిమి పెట్టుకున్న క్యాబేజ్ని 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే 3 టీ స్పూన్స్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ని అస్సలు యాడ్ చేయకూడదు, ఎందుకంటే మనకు క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కాస్త మెత్తగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి ఇంకొద్దిగా మైదా పిండిని వేసుకోవాలి. ఇక్కడ మనకి ఇది పిండి ముద్దలా రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా హ్యాండ్స్కి కాస్త నూనెను రాసుకొని ఇలా ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా చేత్తో అంటూ ఉంటే ఈజీగా ముద్దలు రెడీ అయిపోతాయి. ఇలాగే మనకి ఎన్నైతే కావాలో అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ వేస్తూ ఫ్రై చేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కదపకూడదు. చూడండి, ఇలా ఒక 1/2 మినిట్ తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి లోపల చక్కగా ఉడకదు. చూడండి, ఇలా ఆయిల్ బాల్స్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి చాలా చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1/2 మినిట్ వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా క్యాప్సికమ్ని వేసుకోవాలి. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ని చూసి వేసుకోండి, ఎందుకంటే ముందుగా క్యాబేజీలో కూడా మనం సాల్ట్ వేసుకున్నాం కదా, కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని, 1 టీ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టీ స్పూన్ షెజ్వాన్ సాస్ని, 1/2 టీ స్పూన్ వరకు టమాటో కెచప్ని వేసి అంతా కలుపుకోవాలి. ఇక్కడ మీ దగ్గర షెజ్వాన్ సాస్ కనుక అవైలబుల్గా లేకపోతే రెడ్ చిల్లీ సాస్ని వేసుకోండి. అంతేకాని కారంని మాత్రం అస్సలు వేయకండి, టేస్ట్ అంతా మారిపోతుంది. ఇలా హై ఫ్లేమ్లో అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ సాసెస్ అన్నీ కూడా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు గ్రేవీ ఎంతైతే కావాలో అంత చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ ముందుగా 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే చిక్కబడటం స్టార్ట్ అవుతుంది.
ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజ్ బాల్స్ని వేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ హెల్త్కి చాలా మంచివి కదా. ఇప్పుడు ఇలా అంతా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనం బయట తిన్నప్పుడు ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అంతకంటే బాగుంటుంది. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.